నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ ఆకుకూర రైస్ కమ్మని పెరుగన్నం. లంచ్ బాక్స్లోకి టేస్టీగా పిల్లలు ఇష్టపడేలాగా ఈజీగా చేసుకోవచ్చు. ఆకుకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుగుదలకు మంచిది. పిల్లలు స్కూల్లో చాలా తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు తినే ఫుడ్ హెల్తీగా టేస్టీగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులతో అన్ని రకాల పోషకాలు లభించేలాగా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి బోర్ కొట్టకుండా రకరకాలుగా చెయ్యాలి. కారం తక్కువగా రుచిగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం టేస్టీగా తోటకూర రైస్ అలాగే కమ్మని పెరుగన్నం ప్రిపేర్ చేయటం చూద్దాం. ముందుగా పాత్రలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తరువాత 1 తుంచిన ఎండుమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ, 2 తరిగిన పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరిగిన మీడియం సైజ్ తోటకూర కట్టను వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి తోటకూరను మగ్గించాలి. నాకిక్కడ తోటకూర కొంచెం ముదురుగా ఉందండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. తోటకూర ఆకు లేతగా ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, కానీ ముదురుగా ఉంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. ఇప్పుడు 80% ఉడికించిన 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసుకొని కలుపుకోవాలి. 2 సెకండ్లు మూత పెట్టి మగ్గించుకున్న తరువాత రుచి కోసం 1 స్పూన్ వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసుకుంటే రుచి వాసన బాగుంటుంది. 2 సెకండ్లు ఫ్రై చేసుకొని ఇందులోకి సరిపడా ఉడికించిన అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచి కోసం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చివరిలో ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, లంచ్ బాక్స్ కోసం ఆకుకూర రైస్ రెడీ అయ్యింది. అలాగే దీంతో పాటు పులిసిపోకుండా కమ్మగా ఉండేలాగా కర్డ్ రైస్ని కూడా ప్రిపేర్ చేద్దాం. బౌల్లో 3 స్పూన్ల ఉడికించిన వేడివేడి అన్నాన్ని తీసుకొని రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్పూన్తో బాగా మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేయటం వలన అన్నం మెతుకులుగా ఉండకుండా గుజ్జుగా ఉంటుంది. అన్నం మునిగేలాగా కాచిన పాలు పోసుకొని కలుపుకోవాలి. వేడి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలన్నాన్ని లంచ్ బాక్స్లో పెడితే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి పెరుగు తోడుకొని పెరుగన్నం ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది. మనం చాలామంది దగ్గర వింటుంటాం కదా, పిల్లలు పెరుగన్నం తింటలేదని. పెరుగు బాగా పులవటం వలన కూడా పిల్లలు పెరుగన్నాన్ని ఇష్టపడకపోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు పులిసిన పెరుగు కాకుండా ఇలా ఫ్రెష్గా తోడుకున్న పెరుగు డైలీ 2 స్పూన్లైనా లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటే పిల్లలకు పెరుగన్నం తినటం అలవాటు అవుతుంది. పెరుగులో ప్రోటీన్స్ ఎక్కువ, అరుగుదలకు మంచిది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలానే బాక్స్లో మరీ ఎక్కువగా కూడా పెట్టకండి. పెరుగు తింటే నిద్ర బాగొస్తుంది. బాక్స్ తినేసి క్లాస్లో నిద్రపోతారు. ఇంతేనండి, రుచిగా ఆకుకూర రైస్ కమ్మని పెరుగన్నం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇండియన్ రెసిపీస్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.